మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ తరపున ఎన్నికల ప్రచార బరిలో దిగారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగు ఓటర్లు పెద్ద సంఖ్యలో స్థిరపడిన జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలను నిర్వహించనున్నారు. మహావికాస్ అఘాడీ అభ్యర్థులతో కలిసి ముమ్మర ప్రచారం సాగించనున్నారు. ఇందులో భాగంగా నాగపూర్కు బయలుదేరి వెళ్లారు. చంద్రాపూర్ నుంచి తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం రాజూరా, దిగ్రాస్, వార్ధారలో రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రికి నాగ్పూర్కు తిరిగి వస్తారు. అక్కడే బస చేస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 288 నియోజకవర్గాల్లో ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాగ్పూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి చంద్రాపూర్లోని గుగూస్లో ఏర్పాటు చేసిన సభకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లనున్నారు. ఈ సమయంలో పోలీసులు రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీలు చేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి వాహనంలోనే కూర్చొని తనిఖీలకు పోలీసులకు సహకరించారు.